39 ప్రిస్కిల్లా తల్లి చదువుతారు. మౌత్ ప్రిస్కిల్లా చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. అందరూ బైబిల్లో తెలిసి ఆ లేఖన భాగాన్ని ముందు పెట్టుకోండి. చదువు. మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఇది నా దోషణాలు కూడా జ్ఞానము లేని మూర్ఖుడను ప్రభు, బలహీనుడని నేను ఒప్పుకుంటున్నాను. ఎన్నో లోపాలు ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నేను పరిపూర్ణుడు కాదు ప్రభు, ఎన్నో లోపాలు. దేవా, మీరు నన్ను సరిచేస్తేనే నేను పరిపూర్ణవగలను ప్రభు. లేని ఎడల నేను జారి పడటం పెద్ద విశేషం ఏం కాదు నాయన తండ్రి. ఈ లోకము జారి పడటానికి ఎన్నో తండ్రి మా కాళ్ళ కింద మా ప్రవర్తనను జారిపోయేటట్టుగా చేయటానికి సాధారణుడు వాడికి తెలుసు ప్రభు. అయ్యా, మమ్మల్ని నిలబెట్టడం నీకు తెలుసు. నేను దోషుడిని, నన్ను నిలబెట్టి ఇంతవరకు వాడుకున్నావు. ఎన్నో లోపాలు ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటే సరిచేసి నిధిమంత్రిగా తీరుస్తానన్న వాగ్దానం ప్రభు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఆ లోపాలన్నింటినీ నీ రక్తముతో కడిగి ప్రభు మీ ఆత్మకు తండ్రి వాడుకునేటువంటి పాత్రగా, మీ ఆత్మకు ఒక బోరగా, నోటిగా తండ్రి నన్ను వాడుకొని ఈ పిల్లలందరి హృదయాలకి మాట్లాడి ఈ పిల్లలందరినీ నీ సొంతం చేసుకోమని, వినడానికి గ్రహించగలిగిన జ్ఞానాన్ని, ఆత్మ ప్రత్యక్షతను నీ బిడ్డలకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలబడ్డాడు. ఆ కోనేటి ఒడ్డున. నిన్న చెప్పాను, కోనేటిలో నీళ్లు లేవు. అందరు అక్కడ వస్తూ ఉన్నారు కోనేటి నీటి కోసం. ప్రభు అంటున్నాడు, ఆ నీరు కాదు, ఇదిగో నేను మీకు ఆ ఆత్మీయమైన నీరు ఇస్తాను. అంటే వాక్యానికి సాదృశ్యం. నేనే వాక్యం కనుక ఈ నీరు మీరు తాగండి. అంటే వాక్యాన్ని ఎవరు ఆశతో, ఆకలితో, అప్యాయతతో స్వీకరిస్తారో దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కొనున్నట్లు ఆ ప్రాణముని కొరకు తృష్ణ కొనుచున్నదని పెడతాడు. వాక్యం మీద తృష్ణ ఉండాలండి, వాక్యం మీద తప్పిక ఉండాలండి. పిల్లరా, ఎవరైనా మీరు తప్పికొని ఉంటే, మీరు దాహము కొని ఉంటే నా దగ్గరికి రండి, తప్పిక తీరుస్తాను. ఈ లోకంలో చాలా తప్పికలు ఉన్నాయని చెప్పారు. త్రాగుడు ఒక తప్పిక, పాపం ఒక తప్పిక, బూతులు ఒక తప్పిక, మోసం ఒక తప్పిక, ధనాశ ఒక తప్పిక, ఎన్నెన్నో దాహాలండి. అయితే ఆయన ఇచ్చు నీరు కానీ తాగితే దాహాలన్నీ మొత్తం ఒక్క దెబ్బకి తీరిపోతాయి. జీవితంలో ఇక తప్పిక కాదు పిల్లలు, జీవితంలో తప్పిక కాదు. అందుకని ప్రభు కేక వేస్తున్నాడు. ఆత్మీయ తప్పిక, మానసిక తప్పిక, శారీరకమైన తప్పిక కంప్లీట్ గా తీరాలంటే ఏ వ్యక్తి అయినా సరే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన దగ్గరికి రావాలి. ఆ పరలోక పట్టణంలోనికి రావాలి. ఆ యెరూషలేము అనేటువంటి సంఘంలోనికి రావాలి. సంఘమే యెరూషలేము అని కూడా చెప్పుకున్నాం మనము. ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ నీళ్ల కుండలోని నీరు మనం తాగగలము. ఆశగా ఎవరు తాగుతారో, ఆసక్తితో ఎవరు తాగుతారో, తృష్ణతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనొచ్చున్నది ప్రభుత్వ. ఆ తృష్ణతో తప్పితో ఎవరు తాగుతారో వాని కడుపులో నుంచి జీవ జల నదులు పారునన్నాడు. ఈ మాటను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏం పారుతుంది? జీవ జల నది పారుతుంది అన్న మాటను మీరు పట్టుకోవాలి. ఏమిటయ్యా ఈ జీవ జల నది అని అడుగుతారేమని ప్రభు అంటాడు. అక్కడ క్లారిఫికేషన్ ఇస్తాడు. నా ఎంత చూడండి 38వ వచనం చదవమ్మా. నా ఎంత విశ్వాసం ఉంచువారు లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. చాలు.
నా యందు ఎవరు విశ్వాసం నుంచి ఈ యొక్క నీటిని వాక్యాన్ని నువ్వు స్వీకరించగలవు. ఆ వాక్యం అనే నీరు నీ హృదయంలోనికి వెళితే అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది. ఏంట గొప్ప కార్యం అంటే మన తప్పికలన్నీ తీసిపోతాయి, మన తప్పికలన్నీ తీరుతాయి, మన దాహాలన్నీ తీరుతాయి, లోక సంబంధమైన ఆశలన్నీ తీరుతాయి. ఒకప్పుడు డబ్బు కోసము నానా గడ్డి తిన్నటువంటి బ్రతుకులన్నీ నేనే మీ సంగతి ఏమో కానీ నానా బాధలు డబ్బుల కోసము ఎన్ని తిప్పలు. డబ్బుంటే చాలు, డబ్బు సంపాదిస్తే చాలు, ఇలాంటి ధనదాహముతో పరుగులెత్తి త్రాగుడులో చిక్కుకొని భయంకరమైనటువంటి వ్యసనాల్లో చిక్కుకొని స్మోకింగ్, డ్రింకింగ్, చెడు సహవాసాలు, వీటన్ని తప్పిక కోసం పరిగెత్తి క్షీణించి మరణం దగ్గరికి వెళ్ళిన నేను ఒక రకంగా పగిలిపోయిన పాత్రలాగా నేను ఉన్నానండి. పగిలిపోయిన పాత్రలాగా ఉన్నాను. ఓటి కొండ వంటి వాడనైతిని అంటాడు దావీదు. ఆ పగిలిపోయిన పాత్రలో ఎన్ని నీరు పోసినా అది నిలవతో ప్రియులారా నేల పాలైపోతూ ఉంటుంది. చాలా జీవితాలు పగిలిపోయిన పాత్రలాగా ఉన్నాయి. ఆ నీరు కానీ నిలిస్తే, ఆ నీరు కానీ నిలబడితే, ఆ నీరు కానీ ఆ కుండ అనేటువంటి మనుష్యుడు వాడుకోగలిగితే, ఆ నీరు జీర్ణించుకొని పని చేయగలిగితే అతనిలో నుంచి జీవజల నది ఒకటి బయలుదేరుతుంది అంటున్నాడు. పట్టుకోవాలి మీరే మాటలు. పగిలిపోయిన పాత్ర ప్రభు అంటాడు. ఇర్మియాతో ఒక మాట అంటాడు. నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళు అంటాడండి. నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళు. 18 అధ్యాయం 1-6 వచనాలు దయచేసి సహాయం చేయి తల్లి. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయం. పగిలిపోయిన పాత్రలో అనే విషయం నేను చెప్తున్నాను. నీరు నిలవని పాత్రల విషయం నేను చెప్తున్నాను. మానవులందరూ కూడా పగిలిపోయిన పాత్రలాగా ఉన్నారు. వాక్యం చెప్తున్నాడు సేవకుడు, కానీ నీరు నిలవటం లేదు. ఎందుకంటే అవి పగిలిపోయినాయి, అవి ఓడిపోయినాయి. అది చెప్తున్నాడు ప్రభువు. ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. చదవాలి యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నీ మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాడి చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరొక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగిందుననియు, విరుగగొట్టుదుననియు, నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పినో ఆ జనము చెడుదనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడు గురించి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనము గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మాటలు మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతాయి. ఇర్మియా అంటాడు, ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను నీకు ఒక సంగతి తెలియజేస్తానంటాడు. ఇర్మియా వెళ్ళి ఆ కుమ్మరి దగ్గర కూర్చున్నాడు. ఆ కుమ్మరి సారి తిప్పుతో ఆ పక్క మట్టిని తీసి ఆ సారి మీద పెట్టాడండి. ఆ చేత్తో మలుస్తూ ఉన్నాడు. చక్కని పాత్ర తయారైంది. తీయబోయేసరికి ఏమైపోయిందంటే పగిలిపోతా ఉన్నది. పగిలిపోతుంది మట్టి అని చెప్పి మళ్ళా దాన్ని తీసి మళ్ళా 4 బాదులు బాది మళ్ళా దాన్ని 4 గుత్తులు గుద్ది తొక్కి మళ్ళా జిగురు వచ్చేటట్టు చేసి మళ్ళా పెట్టాడు. మళ్ళా పెట్టిన తర్వాత అప్పుడు చక్కని పాత్ర తయారైపోయింది. పగిలిపోయింది కదా, కుండను పగిలిందని పారేసాడా కుమ్మరి? పారేయలేదు కదా, ఇస్రాయేలు కదా, నువ్వు పనికిరావని చెప్పి ఎక్కడో పడలేదు కదండి. దాన్ని ఎలా తొక్కాలో ఎలా చెయ్యాలో చేసి దాన్ని మళ్ళీ సారి మీద మంచి కొండగా చేసి పెట్టాడు కదా.
ఇది ఎన్నోసార్లు మన చేతిలో పగులుతూ ఉన్నారు, ఎన్నోసార్లు విడిపోతూ ఉన్నారు. మిమ్మల్ని బాగు చేయాలని, మిమ్మల్ని నా బిడ్డలుగా చేసి మేలు చేయాలని ఎన్నోసార్లు నేను అయ్యా కట్టిలేదా కట్టలేదు కదా, దేవునికి స్తోత్రాలు. ఎన్నోసార్లు నేను చూశాను కానీ మీరు విడిపోతా ఉన్నారు. అయితే నేను ఆ కుమ్మరి చేసినట్టు నేను చేయలేనా అంటున్నట్టండి. ఖచ్చితంగా చేయగలడు ఆయన ఖచ్చితంగా అది ఒక మట్టిని గురించి కాదు కానీ ఒక మనిషిని గురించి. మనమందరము పగిలిపోయిన పాత్రలమండి. సమరయ స్త్రీ ఒక పగిలిపోయిన పాత్ర. ఆ పగిలిపోయిన పాత్రను సరిచేసి జీవజల నది ఆ పాత్రలో నుంచి ప్రవహించేటట్టుగా చేయాలని మన ప్రభు యొక్క ఆశ అండి. మనము పగిలిపోయిన పాత్రలము. మనము ఈ వాక్యాన్ని కానీ నిజంగా స్వీకరించగలిగితే ఆయన ఇచ్చేటువంటి ఆ నీటిని మనము త్రాగగలిగితే, ఈ యెరూషలేము పట్టణంలోనికి నువ్వు వచ్చావు నా బిడ్డ. దేవుడు నిన్ను ఎంతో ప్రేమతో ఇక్కడికి నడిపించాడు. ఆ నీరు పోస్తున్నాడు నీలో, కానీ ఆ నీరు నిలవటం లేదన్నమాట. కొండ ఏమైపోయింది? పగిలిపోయింది, ఓడిపోయింది, క్రాక్ ఇచ్చింది. అది ఆ నీరు నిలవటం లేదు. దాన్ని ఆయన సరిచేయగలడు. దాన్ని సరిచేయాలంటే ఏం చేయాలంటే దాన్ని మరలా సారి మీద పెట్టక ముందు దాన్ని ఏ విధంగా సరిచేయాలో ఆ కుమ్మరికి తెలుసండి. ఆ మట్టి మనము బట్టి ఆయన చేతిలో ఆ పాత్రగా ఆయన చేయగలడండి. అది మన ఇజ్రాయెల్ గురించి ఆ మాట చెప్తాడండి. నేను 5వ వచనంలో చదువుతున్నాను. అతను యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టిగా చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట వాళ్ళు కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయిల్ వారు మీరు నా చేతిలో ఉన్నారంటాడండి. ఇజ్రాయిలే కాదండి, ప్రభు యేసుక్రీస్తు వారు బట్టి మనం కూడా ఆయన చేతుల్లోనే ఉన్నామండి. మనం ఎందుకు బాగు చేయలేడు ఆయనకి అసాధ్యమైనది ఏం లేదండి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏమనుకోబాకండి, యాక్సిడెంట్ అయ్యి నేను అనుకుంటానండి తాటేసేసాడు, బాగా స్పీడ్గా వచ్చేసింది కోరమండల్ ఎక్స్ప్రెస్. నీకు ఎక్కేద్దామన్నాడు, ప్లాట్ఫామ్ మీద ఒక కాలు పెట్టాడు, ఒక కాలు కింద ఉంది. ఈ సంచి దాన్ని తగులుకుందామండి. ఈ మెడల్ వేసుకునేటువంటి బ్యాగ్ తగులుకుందంటే క్షణం మొక్కలు ప్లాట్ఫామ్ మీద దాదాపుగా చాలా దూరం. తలక ఎక్కడో పడిపోయింది, చేతులు ఒకసారి, కాళ్ళు ఒకసారి. నేను మిమ్మల్ని ఏమంటానంటే, అలాంటి చావు మంచిదా? లేకపోతే ఏదన్నా వ్యాధి వచ్చి నడుములు పడిపోయో, కాళ్ళు చేతులు పడిపోయో, పెరాలసిస్ వచ్చో, మంచం మీద పడుకొని ఒక 5-10 సంవత్సరాలు కొట్టించుకుంటా ఏడ్చుకుంటా చచ్చిపోయే చావు మంచిదా? ఈ రెండింటిలో ఏ చావు మంచిది చెప్పండి? ఇది ఇలాంటి ఒక్కసారి చచ్చిపోవటం మంచి సాగు అంటారు. మీరందరూ అదే మంచిది అంటారా? అలా చచ్చిపోవటం మంచిది కదా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తాను జాగ్రత్తగా. అలా చచ్చిపోవటం ఎవరికి మంచిది? ఈ ఒంటి కొండలన్నీ అట్ట పగిలిపోతే మంచిదేనా? ఒకసారి ఆలోచించండి. మనము పూర్తిగా రక్షించబడలేదు, మన బ్రతుకులు మారలేదు, మన హృదయాలు మారలేదు. దేవుడి వాక్యానికి లోపడకుండా ఎన్నో అపశక్తులు మనలో ఉన్నాయండి. ఒక్కసారి భూకంపం వచ్చి బెడబెడబెడబడమని చెప్పి మొత్తం తుమ్మ చేస్తామనుకోండి, ఇప్పుడు మంచిదేనంటారా? దేవుడు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా నరకానికి పోవడానికి ఇష్టపడ్డండి. నీవు పరిపూర్ణంగా సిద్ధపడ్డావు, ఇప్పుడు చచ్చిపోతే పల్లెరాజు వెళ్తామని అలాంటి సాధిస్తాడు. నువ్వు మానవు వాక్యం నీవు పనిచేయట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే పడేస్తాడు. నీకు ఎంతకాలం పడేస్తాడంటే
నువ్వు ఏడ్చి ఏడ్చి పడుకొని ఏడుస్తూ ఉండాలి, అన్ని గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. కుమిలి 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 ఏడ్చి నీ పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయి ఓకే ఇప్పుడు నీ ఆత్మశుద్ధి అయిపోయింది అన్నప్పుడు పట్టుకుని తీసుకుని పోతాను. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ సావు కావాలి? కనుక మనము మారిపోతే, పరిపూర్ణం అయిపోతే, అమ్మ ఏనండి, పరిపూర్ణం అయిపోతే అలాంటి సావును కోరుకోవటం మంచిది. దేవుడు ఇచ్చేస్తాడు కూడా, లేదా తీసుకెళ్ళిపోతాడు. ఏది అంటాడు, ఏనా ఏమనుకోబాకండి. ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు 450 మంది ప్రవక్తలను, నా ప్రవక్తను చంపుతామంటావు నువ్వు, నా దేవత అయినటువంటి ఎవరి దేవత, బయలు దేవతకు నేను కట్టించిన గుళ్ళలో పెట్టిన పాస్టర్లంతా 400 చంపిస్తావు నువ్వు. రేపు ఈ పాటికల్లా నేను చంపకపోతే చూడు, నాకే దేవుడు ఎంత కీడు చేస్తానంటే భయపడిపోతానంటే ఏ పాపం. భయపడిపోయి పారిపోయి చాలా దూరం వెళ్ళిపోయి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని, ప్రభా నేను తట్టుకోలేను అయ్యా, ఈనాళ్ళు నేను బ్రతికినంతకాలం బ్రతికాను, నా పిల్లల కంటే గొప్పనే కాదు, కానీ నేను చచ్చిపోతాను ప్రభా, నన్ను తీసుకొని ప్రార్థన చేసేటండి. హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణుడే ఏలియా. దేవుడు తీసుకోవచ్చు ఆయన ప్రార్థన, ఆలకించి ఆయన చేసిన ప్రార్థన అంతా ఏంటాడు. కానీ ఈ ప్రార్థన అలా అప్పుడు దేవదూతను పంపించారనమాట. దేవుడు అందుకున్నాడు, ఏలియా ఎంత పిచ్చోడు ఏలియా, నువ్వు ఈ చెట్టు కింద దిక్కులేని సాగు చావాలనుకుంటున్నావా? నేను ఊరు చూడు, అడవిలోకి వచ్చేసావు, మీరు ఏ చెట్టు కింద పడుకున్నావు, చచ్చిపోతావు, నక్కలు పక్షులు గోడబాతులు అవన్నీ కూడా పీక్కుపోతాయి, చచ్చిపోవాలనుకుంటావా? నీకోసం అగ్ని రథం సిద్ధపరిచాను ఏలియా, నీకోసం అగ్ని రథములు సిద్ధపరిచాను అయ్యా. అగ్ని రథములో తీసుకోవాలని నేను అనుకుంటుంటే దిక్కులేని సాగు సావాలని నోడుతో వెళ్తాయా. ఎవరు మూసుకో, ఇదిగో అని చెప్పి దూతను పంపించి ఆహారం పెట్టేసేసేసి 40 దినాలు ఉపవాసం ఉండి ఒరేమో కొండ దగ్గరికి రా, నీతో మాట్లాడాలంటారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఏ సాగు ఇవ్వాలో ఆయనకి తెలిసినట్టు, మనం అడిగింది ఇవ్వడానికి. ఆయన బిడ్డమైనా నీవు నేను బ్రతుకుండగా వెళ్ళి నరకంలో ఏం చేశావు మనకి ఇవ్వడా దేవుడు. ఆ కుండను బాగు చేసినట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు, నేను మిమ్మల్ని బాగు చేయలేనా? మిమ్మల్ని సరి చేసి నేను వాడుకోలేనా? మీలో నా యొక్క ఆత్మనిచ్చి జీవజల నదిగా వాడుకోవటానికి నేను మిమ్మల్ని సిద్ధపరచలేనా అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి యోహాను సువార్తలోనికి మనం వద్దాం. 7వ అధ్యాయము 38, 39 చదవరా తల్లి. నా యందు విశ్వాసముంచువారు, విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని, వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే ఆయన చచ్చిపోతే గాని ఆత్మ రాదండి. ఒకటండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అంటే కొన్ని గుర్తులు నేను చెప్తాను, మీరు కొంచెం పట్టుకోండి ఈ మాట. నీలో పరిశుద్ధాత్మ అంటే నెంబర్ 1 ఏంటంటే, నీవు జీవజల నదిగా కానీ జీవజల ఊటగా కానీ బొగ్గగా కానీ నువ్వు మారుతావు. అర్థమైందా? ఎవరైతే ఆ కుండలో నీరు నిలబడుతున్నాయి, ఆ నీరు ఆ శరీరానికి వంటబడుతున్నాయి, ఆ నీటి ద్వారా ఆ కుండ శక్తి పొందుకుంటుందో బలం పొందుకుంటుందో అని అర్థమైనప్పుడు ఆ కుండ లోనికి ఆ నది, ఆ బొగ్గ, ఆ ఓట వస్తూ ఉంటుంది. వాళ్ళు వాక్యం చెప్తారండి. ఆమేనండి. వాళ్ళు ఇంటికాడ కూర్చోలేరు, కుటుంబం కోసమో బిడ్డల కోసం చేస్తారు. అనుకున్నాడు ఒకసారి అనంతకి కిందమ్మా ఆదికాండం 5వ అధ్యాయంలో
ఉంటుంది చూడండి ఒకసారి. హానోకు ఆ, ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన కూడా చెప్పాలి. చదవాలి తల్లి. 65 ఏళ్ళు బ్రతికి మెతుషేలును కనెను. హానోకు మెతుషేలును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. అక్కడ ఆగరా. దేవునితో నడవకుండా ఎన్నేళ్ళు బ్రతికాడు? 65 ఏళ్ళు బ్రతికాడు. 65 ఏళ్ళు బ్రతికాడు. 65 సంవత్సరాలు వచ్చిన సమయం మెతుషేలు పుట్టాడు ఆయనకి. మెతుషేలు పుట్టిన తర్వాత దేవునితో నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇది 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ భార్యగా ఉన్నదని పెట్టాడా? బాధ్యతలే ఉన్నదని పెట్టాడా? ఏమండి కుటుంబాన్ని ఏమైనా త్యాగం చేసేసాడా? వెళ్ళిపోయాడా? సంచి జోలి తగిలించుకొని దేవుడు అంటే లేదు. అక్కడ ఏమంటే రాయబడి ఉందంటే దేవునితో నడుచుచున్నాడు. అమ్మాట చదవమ్మా. దేవునితో నడుచుచు కుమారులను కనెను, కుమార్తెలను కనెను. మరి కన్నవాడు పెంచడా? భార్య అంటది కని కూర్చుంటది ఇంట్లో. ఏమంటే బాలింతరాలు, అయ్యా నీళ్లు తేవాలి, పొల్లలు లేవు, సరుకులు లేవు అని అంటదా లేదా? ఏమండి కుటుంబాన్ని పోషించుకోవాలా, బిడ్డలను పెంచుకోవాలా, వాళ్ళ అక్కర్లు తీర్చుకోవాలా? దేవునితో నడుస్తూ ఉంటే సరిపోయిందా? సాకులు చెప్పబాక. నాకు పని ఉంది, అదిగో బిడ్డలకు అది చేయాలి, నా భర్తకి అది చేయాలి, ఇది చేయాలి, అవి సాకులే చెప్పలేదు. అతడు దేవునితో 300 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాడు. కుమారులు కంటున్నాడు, కుమార్తెలు కంటున్నాడు, భార్యను చూసుకుంటున్నాడు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. అలా 300 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఏం జరిగిందంటే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హానోకు దేవుడితో